హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్టు అయితే ఇప్పుడు కొత్త పేర్లతో ముందుకు వచ్చేస్తుంది అనమాట. మరి ఈ యొక్క పేర్లు వింటే మాత్రం ఖచ్చితంగా కొంతమంది ఎంటర్టైన్గా ఫీల్ అవుతారు. మరి అదేవిధంగా చాలా వరకు కూడా ఎంతో కొంత మంచి కంటెస్టెంట్స్ని తీసుకొచ్చారన్న అభిప్రాయం కూడా మీలో కలుగుతుంది. మరి ఎవరు అనేది పూర్తిగా తెలుసుకోండి. అయితే చాలా భిన్నంగా అయితే ఉందన్నమాట. ఇంతవరకు కూడా వచ్చిన కంటెస్టెంట్స్ లిస్ట్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీకు చెప్పబోతున్న లిస్ట్ ఒక ఎత్తు. మరి ఈ వివరాలు ఏంటని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే బిగ్ బాస్ వల్ల అమర్దీప్కి ఎంత డ్యామేజ్ అయిన తర్వాత కూడా అతని భార్య తేజస్విని గౌడ బిగ్ బాస్ 8కి వెళ్తుంది అంటే అది అంత నమ్మబుద్ధి కాదని మనకు తెలిసిందే. కానీ చాలామంది బిగ్ బాస్ రివ్యూవర్స్ తేజస్విని గౌడ వస్తుందని ప్రకటించేశారు. కానీ ఆమె 99.99% రాదు. సో ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం కోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవ్వండి. ఈ కంటెస్టెంట్స్తో పాటు మనకి రివ్యూ కూడా మీకు ఛానల్ ద్వారా అందజేస్తాం. అయితే మరోవైపు కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ అనుకున్న వైజాగ్ బ్యూటీ రేఖా బౌజ్ని కూడా నెక్స్ట్ టైం అయితే బెటర్ లక్ అని చెప్పేశారట. ప్రస్తుతానికైతే కనుక ఇప్పుడు ఆమె హౌస్లోకి వెళ్ళబోతుందని అంతా కూడా అన్నారు. కానీ ఏమాత్రం కూడా కాదని కూడా గుర్తుపెట్టుకోండి. అయితే యాదమరాజు, మరి అదేవిధంగా మై విలేజ్ షో అనిల్ మరియు బరిలెక్క కుమారి ఆంటీ వీళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలతోనే పక్కన పెట్టేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఇంతవరకు కూడా వచ్చిన లిస్ట్ ప్రకారంగా అయితే మీ పేర్లు చాలామంది వినే ఉంటారు. మరి ఈ యొక్క లిస్ట్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. తాజాగా రిలీజ్ చేసిన అంటే అఫీషియల్గా ఏంటైతే రాలేదు కానీ ప్రస్తుతానికి మన వరకు వచ్చిన సమాచారం అయితే మీకు తెలియజేస్తున్నాను. అయితే నేడు ఆగస్టు 22 కాబట్టి బిగ్ బాస్ 8కి సంబంధించి ప్రోమో అయితే నిన్న రావడం జరిగింది. ఇందులో సెప్టెంబర్ 1 ఆదివారం రాత్రి 7 గంటల నుంచి బిగ్ బాస్ ఆట అయితే మొదలు కాబోతున్న విషయం మనందరికీ అఫీషియల్గా అయితే అనౌన్స్ చేసేసారు. అయితే విచిత్రం ఏమిటి అంటే మరో 10 రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతుండగా ఇప్పటి వరకు కూడా కంటెస్టెంట్స్ అనేది ఫైనల్ కాకపోవడం అనేది విశేషం. అవునండి, నిజమే, మీరు వింటున్నదంతా నిజమే. ఎందుకంటే ప్రస్తుతానికి మొదటి 25 మందిని కూడా చాలా వరకు కూడా ఫైనలైజ్ చేసినట్లుగా తెలిసింది. కానీ ఆ తర్వాత ఇంకొక చిన్న చిక్కులు అయితే పడింది. హౌస్లోకి పంపడానికి ఫైనలిస్ట్ రెడీ చేయగా ఆఖరి నిమిషంలో రికమెండేషన్లు ఎక్కువగా రావడంతో మళ్ళీ లిస్ట్ అనేది మార్చడం జరిగింది. ఆల్రెడీ సెలెక్ట్ అని చెప్పిన వాళ్ళని సైతం పక్కన పెట్టి ఆ రికమెండేషన్ కంటెస్టెంట్స్ని హౌస్లోకి అయితే పంపిస్తున్నారు. దీంతో ఆల్రెడీ సెలెక్ట్ అయ్యామని సంబరాలు చేసుకుంటూ షాపింగ్లు కూడా పూర్తి చేసిన సెలెక్టెడ్ కంటెస్టెంట్స్ లబోదిబో అంటున్నారు అనమాట. చాలామంది ఇప్పటికే కొంతమంది జనసైనికురాలు అంటున్న ఒక కంటెస్టెంట్, లేడీ కంటెస్టెంట్ అయితే తన ఇన్స్టా ద్వారా కూడా ఈ విషయాన్ని అయితే వెల్లడి చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ గేమ్ షో నుంచి ఏకంగా 4 హౌస్లోకి అయితే పంపిస్తున్నారు. ఈ లిస్టులో కూడా చాలానే మార్పులు అనేది జరుగుతున్నాయి. అసలు సెప్టెంబర్ 1 ఆదివారం నాడు బిగ్ బాస్ స్టేజ్పై కనిపించే వరకు కూడా ఎవరు ఉంటారు అనేది ఒక సందేహాల్లో ఉంది. కానీ ఇప్పుడు మీకు మరొక కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే చెప్పబోతున్నాను. అయితే ఎవరిని పక్కన పెడతారనేది మాత్రం సస్పెన్స్గా మారిందని చెప్పుకోవాలి. మనకి అందిన సమాచారం మేరకు ఈ కింది తెలిపిన 12 మంది కంటెస్టెంట్స్ మాత్రం ఖచ్చితంగా ప్రస్తుతానికి ఫైనల్ లిస్ట్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ముందుగా చూసుకున్నట్లయితే గతంలో కూడా ఈమె పేరైతే మీకు చెప్పడం జరిగింది, రీతు చౌదరి, యాంకర్ రీతు చౌదరి. సో ఈమె హౌస్లోకి అయితే వెళ్ళే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక విష్ణుప్రియ, ఈమె కూడా వెళ్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఫైనలైజ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. మరి ఇకపోతే సౌమ్యరావు యాంకర్ అండి, ఈమె కూడా. సో ఇప్పుడు ఇంతవరకు చెప్పిన వీళ్ళు ముగ్గురు కూడా యాంకరే అనమాట. సౌమ్యరావు కూడా లోపలికి అయితే వెళ్ళబోతున్నారు. ఇక సీరియల్ నటుడు నిఖిల్, సో ఇతడు గారు కూడా మనకి హౌస్లోకి అయితే వెళ్ళిపోతున్నారు అంటలుగా తెలుస్తుంది. 4 కూడా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ గేమ్ షోలో చేస్తున్న వారే. మరి ఇంతవరకు చెప్పిన ఈ యొక్క 4 కూడా. అయితే అంజలి పవన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఇస్తున్నట్లుగా తెలుస్తుందండి. అంజలి పవన్ గత సీజన్లో అయితే అంటే లాస్ట్ సీజన్లో వస్తుందని కూడా టాక్ అయితే వినిపించింది. ఇకపోతే ఉర్మిళ చౌహర్, ఈమె కూడా రాబోతున్నట్లుగా తెలుస్తుంది. మోడల్ కదా, ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ లిస్ట్లో ఒక మోడల్ని అయితే చేరుస్తారు. మరి ఈమె మోడల్ కాబట్టి ఈ యొక్క ఉర్మిళ చౌహాన్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇకపోతే యూట్యూబర్ బెజవాడ బేబక్క, సో ఈమె కూడా హౌస్లోకి వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇంతవరకు కూడా చెప్పిన వాటి లిస్టులో అంటే ఇంతవరకు చెప్పిన పేర్లు మీరు చాలా వరకు కూడా వినే ఉంటారు. మరి కొంతమంది పేర్లు అయితే ఇంతవరకు కూడా విని ఉండరు. మరి ఒక కొత్త లిస్టే రావడం జరిగిందనమాట. అదేవిధంగా యష్మి గౌడ, అయితే ఈమె కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫేమ్తో మన ముందుకైతే అంటే ప్రేక్షకుల ముందుకైతే వచ్చారు యష్మి గౌడ. అదేవిధంగా సింగర్ సాకేత్, ఇతని గారి పేరు కూడా చాలా వరకు కూడా మనం వినే ఉన్నాం. గత లిస్ట్ చెప్పినప్పుడు కూడా మీకైతే ఇతని పేరు చెప్పడం జరిగింది. ఇక యాక్టర్ ఖయ్యూమ్,
అదేనండి ఆలీ సోదరుడు అనమాట. సో బ్రదర్ ఇతను. సో ఇతను కూడా హౌస్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అదేవిధంగా యాక్టర్ అభిరామ్ వర్మ అనమాట. రాహు సినిమా హీరోతో అయితే మనకి పరిచయం అయ్యారు. ఇకపోతే సోనియా సింగ్ నటి, మరి అదేవిధంగా యూట్యూబర్ ఈ యొక్క సోనియా సింగ్ అనేవారు. ఇది కూడా హౌస్లోకి అయితే వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. వీరితో పాటు ఆల్రెడీ ఇంటర్వ్యూలు కంప్లీట్ చేసి అగ్రిమెంట్పై సంతకం చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్న కంటెస్టెంట్ మరో 4 కూడా ఉన్నారనమాట. ఆ లిస్ట్ కూడా ఒకసారి చూసేసండి. నటి సనా, సో ఈమె అయితే ప్రస్తుతానికి ఒక డౌట్ అనమాట, కానీ హౌస్లోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఇప్పటి వరకు చెప్పిన లిస్టు ఆల్మోస్ట్ వస్తారు, కానీ ఇప్పుడు చెప్తున్న లిస్ట్ మాత్రం కాస్త డౌట్లో ఉన్నారు. నటి సనా కానివ్వండి, అదేవిధంగా ఇంద్రనీల్ కూడా. సో ఇప్పుడు ఈ యొక్క ఇంద్రనీల్ కూడా వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. తేజస్విని గౌడ, సో ఇందాక మనం చెప్పాను కదా మీకు, ఎవరైతే గత సీజన్లో మనకి ఏంటంటే అమర్దీప్ వైఫ్గా రాబోతున్నారని కూడా చెప్పడం జరిగింది. ఈ సీజన్లోకి అయితే అడుగు పెట్టబోతున్నారు. అప్పుడు అమర్దీప్కి పెద్దగా మంచిగా ఉన్న ఫేమ్ కాస్త దబ్బడిందని అయితే మనకి రూమర్లు వినిపించింది. అది రూమర్లు అవ్వచ్చు, నిజమవ్వచ్చు. కానీ ఇప్పుడు తేజస్విని గౌడ హౌస్లోకి వెళ్తుందా లేదా అన్న డౌట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి. కానీ చాలామంది ఈమె ఖచ్చితంగా వస్తుందని అయితే అన్నారు, కానీ 99% అయితే ఖచ్చితంగా రాకపోవచ్చు అని అయితే మనకి తెలుస్తుంది. మరి చూడాలి, ఆ 1% ఛాన్స్ ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్గా మీకు ముందే చెప్పేస్తాం. ఇకపోతే అభినవ్ గోమటం, సో ఇతను కూడా వస్తున్నట్లు మనం చెప్పడం జరిగింది. కమీడియన్ అనమాట అభినవ్ గోమటం. సో ఇతను కూడా హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ 4 బిగ్ బాస్కి సెలెక్ట్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్లో ఉన్నారని అయితే తెలుస్తుంది, కానీ వెళ్తారా లేదా అనేది మాత్రం చివరి వరకు కూడా సస్పెన్స్ అనే చెప్పుకోవాలి. కేవలం ఈ 4 విషయం కోసం మాత్రమే. స్టార్టింగ్లో చెప్పిన మిగతా వాళ్ళ పేర్లంతా కూడా లోపలికి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే వీరితో పాటు శ్వేతా నాయుడు, సో డీ ఫేమ్ అనమాట, శ్వేతా నాయుడు కూడా లోపలికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా రవి శివతేజ, కమీడియన్ ఇతను రవి శివతేజ, ఇతను కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అక్షిత డీ ఫేమ్ అనమాట. ఇక అమృత ప్రణయ్, బంచిక్ బబ్లు, ఇలా చాలా పేర్లు అయితే ఉన్నాయి, కానీ హౌస్లోకి అడుగు పెట్టే వరకు కూడా వీరిపై నమ్మకాలు అయితే లేవు ఇప్పుడు చెప్తున్న పేర్లు. కానీ బెజవాడ బేబక్క అనూహ్యంగా బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ లిస్టులోకి అయితే చోటు దక్కించుకోవడం అయితే కాస్త అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మరి చూడాలి ఈ యొక్క బెజవాడ బేబక్క అయితే లోపలికి వెళ్తారా లేదా అనేది. కానీ ఖచ్చితంగా ఈ యొక్క లిస్టులో అయితే డెఫినెట్గా వెళ్ళే అవకాశాలు ఆస్కారం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే మరి ఆమెను బిగ్ బాస్ స్టేజ్ పైకి పంపిస్తారా, లేదంటే హోటల్ గదిలో ఏదైతే అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం హోటల్ గదిలో పరిమితం చేస్తారా అనేది మాత్రం చూడాల్సిందే. కొన్నిసార్లు హోటల్ గదిలో పెట్టారంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు కూడా. ఇటువంటి ట్విస్టులు కూడా బిగ్ బాస్ కొన్నిసార్లు సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్లకు అయితే ఇస్తుంటారు. మనకి తెలిసిందే, గత సీజన్స్లో కూడా ఎన్నోసార్లు ఇలా జరిగింది. మరి చూడాలి, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే మీకు క్లారిటీ అయితే ఇచ్చేసామండి. మరి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా డెఫినెట్గా మన ఛానల్ ద్వారా మీకు అందజేస్తాం. ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ యొక్క షోపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.